ఎగువ రాష్ట్రాలతో పాటు ఏపీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కుతోంది. భారీగా వస్తున్న వరదలతో కృష్ణానది పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బరాజ్లకు వరద కొనసాగుతూ ఉండడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. తుంగభద్రకు వరద పెరగడంతో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 19,652 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 19,657 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులుగా చేరింది. ఇక జూరాల ప్రాజెక్టు విషయానికి వస్తే జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జూరాలకు ఇన్ఫ్లో 95,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,04,989 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,51,047 క్యూసెక్కులు కాగా 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,28,141 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల మేర నీరుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కూడా వరద కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో 2,28,141 క్యూసెక్కులుగా ఉంది. 2,73,117 క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక విజయవాడలో ప్రకాశం బరాజ్కు వరద కంటిన్యూ అవుతోంది. ప్రకాశం బరాజ్కు ఇన్ఫ్లో 3,19,133 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,18,117 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బరాజ్ పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు కాగా 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు రిలీజ్ చేస్తున్నారు.